ఆడబిడ్డలపై తెలుగుదేశం పార్టీ ఎంత నీచంగా వ్యవహరిస్తుందో మరోసారి రుజువైంది. వైఎస్ జగన్ పై అభిమానం చూపించిన ఓ చిన్నారిని టీడీపీ సోషల్ మీడియా సైకోలు పైశాచికంగా ట్రోల్ చేశారు. పచ్చి అబద్ధాలతో నిస్సిగ్గుగా టీడీపీ చేస్తోన్న దుష్ప్రచారం వెనుక కుట్రబట్ట బయలైంది. అమ్మ ఒడి రాలేదన్న నిజం చెప్పినందుకు కక్షగట్టిన ఐటీడీపీలోని సైకో బ్యాచ్ చిన్నారిని ట్రోల్ చేసింది. ఇప్పుడు ఐటీడీపీ సైకోలను సోషల్ మీడియా నిజాలతో కడిగి పారేస్తోంది. విజయవాడలో మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా అభిమానం చూపిన చిన్నారిని, ఆమె కుటుంబాన్ని తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా ట్రోల్ చేయబోయి అభాసుపాలయ్యింది. చిన్నారి వైఎస్ జగన్ పై అంత అభిమానాన్ని చూపించడం, ఆమె భావోద్వేగం సోషల్ మీడియాలో బాగా వైరల్ కావడాన్ని చూసి ఓర్వలేకపోయింది నారా లోకేష్ నడిపించే ఐటీడీపీ సైకో టీం. రాష్ట్రంలో 82 లక్షల మంది చిన్నారులకు అమ్మ ఒడి పథకాన్ని ఆపేసి వాళ్ల చదువులను, భవిష్యత్ని ప్రశ్నార్థకంగా మార్చేసింది ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రిగా ఉన్న ఆయన కుమారుడు నారా లోకేష్ పాలసీ. ఈ చిన్నారి తనకు అమ్మ ఒడి పథకం రాలేదని చెప్పినందుకు ఆమెపై కక్ష కట్టి వికృతంగా, పైశాచికంగా ఐటీడీపీ పెయిడ్ బ్యాచ్ ట్రోల్ చేసింది. చిన్నారి దేవికారెడ్డిపై ఐటీడీపీ అబద్ధాల ప్రచారం గుట్టు బట్టబయలైంది. చిన్నారి రవీంద్ర భారతి స్కూల్లో చదువుతుంటే ఆమె అతి ఖరీదైన ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుతున్నట్టు తప్పుడు ప్రచారం చేశారు. చిన్నారి తండ్రి ఓ ప్రైవేట్ షాప్ లో పనిచేస్తుంటే ఆయనేదో బాగా ఆస్తిపరుడన్నట్టుగా, వాళ్లు అద్దెకు ఉంటున్న అపార్ట్మెంట్ మొత్తం వారిదే అన్నట్టుగా ఇష్టారీతిన ట్రోల్ చేశారు. కానీ అవన్నీ పచ్చి అబద్ధాలని స్వయంగా దేవిక తండ్రి లక్ష్మణ్ రెడ్డి వివరించి ఈ ఐటీడీపీ సైకోల నోరు మూయించారు. రవీంద్ర భారతి స్కూల్లో నేను చదివిస్తున్నానండి పాపని, దేవికారెడ్డిని. మా ఆర్థిక స్తోమత బాగోక పిల్ల ఇంట్లో 10 రోజుల నుంచి పిల్ల ఇంట్లో ఉంటుంది. ఆయన మీద అభిమానంతో, ఆయన చూడాలనే అభిమానంతో అవకాశం వచ్చింది కాబట్టి, ఆయన మాకు దగ్గరగా వచ్చాడు కాబట్టి కొంచెం డిస్టెన్స్లో కొంచెం ఆయన చూడాలని అనిపించింది కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళిందండి చూస్తానికి. చూసి ఏదో ఫోటో దిగింది. దీన్ని ఒక ఇష్యూ లాగా తీసేసి మామూలుగా ట్రోలింగ్ చేసి సోషల్ మీడియాలో అసభ్యంగా ఈ రకంగా అనేది పెడుతున్నారండి. ఆ రకంగా అనేది దయచేసి పాప మీద మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పెట్టమాకండి దయచేసి. చిన్నారిని ట్రోల్ చేసే విషయంలో టీడీపీ ఎంత నీచానికి దిగజారిందంటే ఆఖరికి ఆమె తల్లి ఫోటోను కూడా మార్చేసి మార్ఫింగ్ చేసి ప్రచారం చేశారు. చిన్నారి దేవిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం నాయకురాలు కొత్తపల్లి రజనీ కుమార్తె అంటూ తప్పుడు పోస్టులను సృష్టించి తమ అక్కసు వెళ్లగక్కారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పట్ల, మంత్రి నారా లోకేష్ పట్ల ఏ చిన్నారి ఇలా అభిమానం చూపించడం లేదన్న అసూయతో ఇంతటి దిగజారుడు ప్రచారానికి దిగింది ఐటీడీపీ సైకో బ్యాచ్. ఈ దుష్ప్రచారానికి ధీటుగా బదులిచ్చారు కొత్తపల్లి రజని. ఆ పాప మాచర్ల నియోజకవర్గానికి సంబంధించిన పాప అని రాశారు. ఆ పాప పేరు దేవికారెడ్డి అని రాశారు. నా పేరు కొత్తపల్లి రజని. అసలు పాప పేరు దేవికారెడ్డి స్పెసిఫిక్ గా మీరే మెన్షన్ చేస్తారు, మళ్ళీ నా కూతురు అని చెప్తున్నారు. ఏ విధంగా మీరు ఇట్లా మాట్లాడతారు? ఆ పాపకు బిఎన్ఆర్ గోల్డ్ షాప్ వాళ్ళతో లింక్ పెట్టారు. అసలు వాళ్ళకి మాకు ఆ పాపకి ఎటువంటి సంబంధం లేదు. అంటే ఒక నిజాన్ని చంపేయటం కోసం, ఒక అబద్ధాన్ని వెలిగించడం కోసం మీరు ఎంత కాడికినా దిగజారిపోతారని ఇదొక్కటే చెప్తుంది. టీడీపీ తప్పుడు ప్రచారం వెనుక వాస్తవాలు బయటకు రావడంతో ఐటీడీపీపై నెటిజన్లు విరుచుకు పడుతున్నారు. మైనర్ బాలికపై ఇంత వికృతంగా ట్రోల్ చేసిన మహిళా హోంమంత్రి అనిత ఇప్పటి వరకు స్పందించలేదు. ఆడపిల్లలను ట్రోల్ చేస్తే జైల్లో పెడతామని స్టేట్మెంట్లు ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ చిన్నారి విషయంలో ఇంతవరకు స్పందించలేదు. ఐటీడీపీలోని కొందరు సైకోలు ఎంత వికృతంగా ప్రవర్తిస్తున్నా చిన్నారులకు వైఎస్ జగన్ పట్ల మాత్రం అభిమానం తగ్గడం లేదు. పాలకొండ పర్యటనలో కూడా చిన్నారులు మండుటెండలో ఎదురు చూసి జననేతను కలిసి తమ అభిమానం చాటుకున్నారు.